ఇప్పుడు రెయిన్ గన్స్ మీరు చూడబోతున్నారు. దాన్ని వెంకటరమణారెడ్డి గారు అంతా డిజైన్ చేశారు. ఆయన మాటల్లో మీరు వినండి. ఈ శిక్షణా శిబిరానికి విచ్చేసిన వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతి రైతు సోదరునికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వెంకటరమణారెడ్డి. నేను చదువుకుంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్. నల్గొండ జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో నేను జన్మించాను. చిన్నప్పుడు వ్యవసాయ పనుల్లో మా అమ్మా నాన్నలతో పాటు పనిచేస్తూ ఎద్దుల నాగల వెనకాల నడుస్తూ ఉన్నప్పుడు పడే శ్రమ ఎంత అనేది తెలుసుకొని 10+2 అయిన తర్వాత ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని నేను రాసిన సంవత్సరంలోనే ఎంసెట్లో ఏని ఇంక్లూడ్ చేయడం, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది అనేది తెలియడం, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో సీట్ వస్తే వదిలేసి బాపట్లలో ఉన్న అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ప్రభుత్వంలో అప్పుడు ఒకే ఒక కళాశాల ఉండేది బాపట్లలో చేరడం, తర్వాత దానికి గుర్తింపు లేకపోవడం, దాన్ని వ్యవసాయ ఇంజనీరింగ్ అంటే చాలామందికి తెలియజేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి విద్యార్థి సంఘానికి నాయకత్వం వహిస్తూ ఆ సమ్మెకు సహకరించినటువంటి మిగతా తోటి విద్యార్థులకి ఛాలెంజ్ చేసి మా జిల్లాలో నేను స్వతహాగా అగ్రి బిజినెస్ సెంటర్ నెలకొల్పుతానని ఒక శపథం చేసి ఉద్యోగాలు వస్తే మీరే చేరుదురని వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి నేను నల్గొండలో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయిపోగానే 1991లో కొన్ని నెలల పాటు ఒక ప్రముఖ కంపెనీలో పనిచేసి బేసిక్స్ నేర్చుకొని నల్గొండలో సబ్సిడీ లేనప్పుడు, డ్రిప్ అంటే తెలియనప్పుడు, పూర్తి కరువు సమయంలో ప్రతి గ్రామం తిరుగుతూ దాన్ని ఒక ఎడ్యుకేషన్ లాగా రైతులకు తెలియజెప్తూ, ఒక కాన్సెప్ట్ను తెలియజెప్తూ, దాంట్లో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకుంటూ, ఎప్పటికప్పుడు రైతులలో కలిగే అపోహలను తొలగించుకుంటూ, దాన్ని ఒక వ్యాపార ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పటికీ కూడా నేను ఒక టెక్నోక్రాట్గా, ఒక రైతు బిడ్డగా రైతులను మోసం చేయకుండా రైతులకు నిజాయితీగా సేవలు అందించాలి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ప్రాపర్గా జరగాలి, రైతులకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎవరు ఆఫీసర్స్ కి కాంప్రమైజ్ కాకుండా సిన్సియర్ గా అప్లికేషన్స్ లో పనిచేస్తూ డ్రిప్ ఇరిగేషన్ లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సరిదిద్దుతూ ఇలా చేస్తూ ఉన్న సమయంలో చాలా చోట్ల డ్రిప్ అనేది అనతి కాలంలోనే పాడైపోవడం, కేవలం ప్లాస్టిక్స్ చెట్ల మటు వేయడం, లేత చెట్లప్పుడు పెట్టడం, అవి పనిచేయడం, తర్వాత పెద్ద చెట్టు వేరు వ్యవస్థ విస్తరింపబడుతూ ఉంటే ఆ వేరు వ్యవస్థను సంతృప్తి చెందించే విధంగా ఆ డ్రిప్పర్లతో ఇవ్వబడేటువంటి వెట్టింగ్ ఫ్రంట్, తేమ వలయం సరిపోకపోవడం, వీటన్నింటి ఒక రైతుగా నేను గమనిస్తూ రైతులకు డబల్ లేటరల్ ఎక్కువ డ్రిప్పర్స్ పెట్టాలనే అటువంటి ఆలోచన ప్రభుత్వ శాఖల్లో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ, యూనివర్సిటీలో కానీ ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్ పైన సరైన రీసెర్చ్ లేదు. ఏమైనా డెవలప్మెంట్స్ ఏమైనా జరిగినాయంటే నల్గొండ జిల్లాలో చాలా నా ఆధ్వర్యంలో చాలా చేశాము. అది ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ ఇచ్చాము. ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఇచ్చాను. తర్వాత కొంతకాలం తర్వాత డ్రిప్ ఇరిగేషన్లో కొనసాగుతూ ఉంటే, నువ్వు డ్రిప్ డీలరా అంటే నేను నా పరువు పోయే విధంగా చాలా అవమానంగా, దొంగలలాగా చూసే అటువంటి రైతుల దగ్గర పనిచేయని ప్లాస్టిక్స్ని చూసి, అంటే నేను ఒక్కరిని చేసే దాంట్లో సక్సెస్ రేటు పెరిగినప్పటికీ మొత్తం వేలాది మంది, వందలాది మంది డీలర్లు, కంపెనీలకు ఎటువంటి అర్హతలు లేవు. ఇవాళ అమెరికాలో ఒక కంపెనీ డీలర్షిప్ తీసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ దట్ పర్సన్ హ్యాస్ టు అండర్గో సమ్ సర్టిఫికేట్ కోర్స్. ఒక టెక్నీషియన్గా ఒక సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది, ఓ డీలర్గా ఒక సర్టిఫికేట్ కోర్స్, ఓ డిజైన్ వానికి ఒక సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. లైసెన్స్డ్ సర్టిఫికేట్ హోల్డర్సే హ్యాండిల్ చేయాలి. ఈ భారతదేశంలో ఒక దౌర్భాగ్య పరిస్థితిలో నాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్, దే హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్ ఫర్ ద లాస్ట్ 35 years. అది ఈరోజు కూడా సోయి లేదు. అవి ప్లాస్టిక్స్ కేవలం అక్కడ పరుస్తున్నాము, రైతులకు సబ్సిడీ ఆధారంగా ఇస్తున్నాం, అవి పనిచేయట్లనే అనే సోయి ఎవరికి కూడా లేదు. కాకపోతే రైతులలో డ్రిప్ ఇరిగేషన్ చాలా మంచిది అనే ఒక శాస్త్రీయంగా అది చాలా మంచిది. ఇజ్రాయెల్లో వాళ్ళు 1 లీటర్ 2 లీటర్స్ డ్రిప్పర్స్ కంటే ఎక్కువ వాడరు. ఈరోజు 14 లీటర్లు 10 లీటర్లు ఇన్లైన్లో 4 లీటర్ల డ్రిప్పర్లు అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో అసలు ప్లాస్టిక్స్ని సునాయాసంగా రైతులకు పేర్కొని పోతున్నాయి, డ్రిప్పర్లు అవి మూసుకుపోతున్నాయి, నడుస్తలేదనే దానికి వీళ్ళ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, ఇంజనీరింగ్ పంప్ సెట్ నెట్టే ఎంపికని ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ ఆఫ్ అనే ఫ్లో ఆధారంగా ఒక మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు, అందులో నిష్ణాతులైనటువంటి వాళ్ళు రూపకల్పన చేయాల్సినటువంటి ఈ డ్రిప్ ఇరిగేషన్ డిజైన్స్ చేసి
దానికి పంపు ఎంపికను సూటబుల్ పంప్ సెట్ని చేస్తే సిస్టంలో ఎప్పుడు కూడా 1.5 మీటర్స్ పర్ సెకండ్ ప్రవాహ వేగం పైపులలో ఉండేటట్టుగా చూసుకుంటూ ఆపరేటింగ్ ప్రెజర్ 1 kg సెంటీమీటర్ దగ్గర ఉంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ అన్నీ ఏర్పాటు చేయబడినాయి, సక్సెస్ఫుల్గా పనిచేస్తాయి. విస్తరింపబడే వేరు వ్యవస్థలకి మైక్రోజెట్ సిస్టమ్స్ అనే పెద్ద చెట్లకు 9 దారాలు కొడుతూ మైక్రోజెట్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత. అయితే వీటి మీద ఏ టెక్నాలజీని ఏ సందర్భంలో ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయని దౌర్భాగ్య పరిస్థితుల్లో అక్కడ అవమానం పాలు అవుతూ కొనసాగడం కంటే బయటికి రావడం, 100 కోట్ల రూపాయల బిజినెస్ లేచిన సమయంలో అక్కడ అగౌరవం ఉందని చెప్పి బయటకు వచ్చేసాను. ఈరోజు అంటే నాకు పంప్ సెట్ నెట్టే సామర్థ్యం పైన మా కాలేజీలో గురువులు కానీ ఎవరు పిహెచ్డీలు కానీ పోస్ట్ డాక్టరేట్లు కానీ ఎవరు తెలియజేయలేదు. ఈరోజు నాకు ఒక ఫ్రెండ్ చనిపోయారు, కీర్తిశేషులు శ్రీ వెంకటాచారి. ఒక 10వ తరగతి కూడా చదవలేదు, 8-9 చదివి ఒక పంప్ సెట్ మెకానిక్ కొడుకు అతను. మా కంపెనీ వెహికల్కి డ్రైవర్గా ఉన్నటువంటి వాడితో నేను బాధపడుతున్నప్పుడు చెప్పాడు, సార్ ప్రతి పంపును ఒక నిర్దిష్టమైన నెట్టే సామర్థ్యం వర్సెస్ డిశ్చార్జ్ దగ్గర అది హార్స్ పవర్ని సెలెక్ట్ చేసే ప్లేట్ మీద ఉన్న ఆ స్పెసిఫికేషన్స్ చదువుకోవాలి అని చెప్పి ప్రతి లోతైన బావిలోకి నాకు తాడు కట్టి అందులోకి దింపే, అంటే ఈ రోజులాగా సెల్లులు లేవు, వెళ్ళి వెంటనే ఫోటో తీసుకొస్తేందుకు ఎవరైనా బావిలోకి దింపితే అతను నోట్ చేసుకొచ్చేటువంటి పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు లేకుండే. అయితే ప్రతి లోతైన బావిలో 70 అడుగులు 50 అడుగుల లోతున్న బావిలోకి ఒక నడుముకు తాడు కట్టి నన్ను వదిలితే లోపలికి వెళ్ళి అదంతా ప్లేట్ క్లీన్ చేసి ఆ పంప్ సెట్ మీద ఉన్న హెడ్ డిశ్చార్జ్ తెలుసుకొని వచ్చి పంప్ సెట్ల ప్రాధాన్యత ఎంపికనే ఒక డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో విజయవంతం అవుతుంది అనేటువంటి దాన్ని గ్రహించి నేను రైతులని ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు మీ పంపు మార్చుకోవాలి ఇది చెప్పగానే అక్కడ సబ్సిడీ లేకుండా లేదా 10% అమౌంట్ తోటి అతనికి సిస్టమ్ ప్లాస్టిక్స్ డంప్ చేసేందుకు మిగతా కంపెనీలు అన్నీ రెడీగా ఉంటాయి. నేను వచ్చేసి పంప్ సెట్ మార్చమంటే ఒక 40-30 వేల ఖర్చుతో కూడినది. తర్వాత వీళ్ళందరూ చెప్తారు అతను చేసినవి కూడా అన్ని ఫెయిల్యూర్. నేను చేసినవి కూడా అన్ని ఫెయిల్యూర్. ఎందుకంటే కాలేజీ నుంచి వచ్చిన తొలి దినాలలో నాకు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక నేను చేసిన అన్ని ఫెయిల్యూరే ఉండే. ఆ ఫెయిల్యూర్స్ని అధిగమించేది నేర్చుకున్న తర్వాత తెలియజెప్పడంలో చాలా శ్రమకు లోనై ప్రత్యేక రైతు సదస్సులు నిర్వహించి ఇంకా నేను ఎక్కువ కూడా నాకు మీడియా ముందర రావడం ఇష్టం లేక నేను ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉందంటే అడ్రస్ చేసేందుకు వెళ్ళి ఆ రైతును ఫెయిల్యూర్ని అడ్రస్ చేస్తూ మౌత్ టు మౌత్ పబ్లిసిటీలో చాలా నేర్చుకున్న సమయంలో ఒకరోజు నంది డ్రిప్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వారికి నేను సాయంత్రం ఫోన్ చేసిన, మీకు రైతులలో చాలా మంచి పేరు ఉందంట, మీరు ఎందుకు ఈ దరిద్రమైనటువంటి దౌర్భాగ్య దాంట్లోకి వస్తున్నారు సార్, రైతులను ఎత్తిన శటగోపం పెట్టే కంపెనీతో పాటు మీరెందుకు జతగడుతున్నారు అని అడిగాను. ఆయన ఎస్పీ వైరెడ్డి గారు కీర్తిశేషులు వారుండి, బాబు నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అన్న. మనం కలిసి మాట్లాడేది ఉంది, చాలా దీని మీద డిస్కస్ అయిన లోతైన చర్చకు రావాలి నువ్వు, ఎందుకంటే నేను మెకానికల్ ఇంజనీర్ కాబట్టి నాకు తెలుసు నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ అర్థమవుతుంది అని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి వాస్తవాలు మాట్లాడినప్పుడు చెప్పారు, నాకు తెలుసు ఇదంతా ప్లాస్టిక్స్ డంప్ చేస్తూ ఉన్నారు, ఈ స్ప్రింక్లర్స్ కూడా ఆపరేటింగ్ ప్రెజర్ దగ్గర నడవక ఇవంతా కూడా చాలా చోట్ల సక్సెస్ రేట్ చాలా తక్కువ, బట్ రైతులకు ఇది చాలా ఉపయోగము. బట్ నేను ఒక కంపెనీ ఓనర్గా మిగతా కంపెనీలతో పాటు నాకు కూడా కాంపిటీటర్స్గా ఒక ప్రొడక్ట్ ఉండాలి కాబట్టి నేను కూడా అందులోకి దిగాను. బట్ మీరు ఒకటి పని చేయండి, అందుబాటులో ఉన్న భూగర్భ జలాలని ఒక పంపు దగ్గర వాల్వ్ విప్పితే రైతు శ్రమకు లోను కాకుండా పర్మనెంట్ స్ప్రింక్లర్ సిస్టమ్ కావాలి, రైతు అలసిపోకుండా అర్ధ ఎకరా అయితే అర్ధ ఎకరా, పావెకరా అయితే పావెకరా, ముక్కాలు అయితే ముక్కాలు ఎకరాకి ఇలా వాల్వులు మారుస్తూ ఉంటే రైతు శ్రమకు లోను కాకుండా ఆరుతంటి పంటలు పండించేందుకు నాకు పర్మనెంట్ స్ప్రింక్లర్ సిస్టమ్ కావాలి. దాని మీద నేను నా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నా సొంత డబ్బుతోటి కొంత ప్రయోగాలు చేస్తున్నాను అని చెప్పారు. ఆ రోజు నాకు 38 ఇయర్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే 40 సంవత్సరాలు దాటితే అడ్మిషన్ ఇవ్వరు అనేది తెలిసింది. నేను 40th ఇయర్లో మళ్ళీ ఈ బిజినెస్లన్నీ ఈ ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చి ప్లాస్టిక్స్ సప్లై చేసే దాని బదులు మళ్ళీ నేను ఎంటెక్ చేయాలనే ఒక నిర్ణయానికి ఎంటెక్ ఎంట్రన్స్ రాసి మరి రెగ్యులర్ కోర్స్ వెళ్ళి 2 ఇయర్స్ ఆ ప్రోగ్రాంలో నేను బాపట్లలో మళ్ళీ నా ఫ్రెషర్స్తో పాటు నేను చదువుకొని ఈ స్ప్రే ప్యాటర్న్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఆ ఫెయిల్ అయ్యేందుకు అధిగమించడానికి ఏం చేయాలనే దాని మీద రీసెర్చ్లు చేసి ఆ ఎస్పీ వైరెడ్డి గారు చేసిన సిస్టమ్స్లో కూడా కొన్ని లోపాలు ఉంటే వాటిని సర్దిద్దుతూ తర్వాత కన్వెన్షనల్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఒక 30 ఏళ్ల నుంచి రైతులకు సప్లై చేస్తున్నటువంటి ఆ స్ప్రింక్లర్ పైప్స్లో ఉన్న లోపాలన్నింటినీ సర్దిద్దేందుకు ఒక పరిష్కార మార్గంగా నా థీసిస్ చేశాం. ఆ థీసిస్లో ఒక చిన్న ప్లాట్లో ఎస్పీ వైరెడ్డి గారు చేసినటువంటి విధానంలోనే చేశాం. అదేంటంటే ఒక 2 ఇంచెస్
మెయిన్ లైన్ వేసి ఇట్లా లాటరల్స్ అన్నీ కూడా 3/4 ఇంచ్ 1/2 ఇంచ్ ఒక చిన్న ప్లాట్ చేసి దాన్ని 1 హెక్టార్కి ఇంత అవుతుందని కాపీ కట్ పేస్ట్ చేసి మా థీసిస్ మా గైడ్ ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్కి పంపించారు. ఇది అదే యూనిట్ కాస్ట్గా 2007 నుంచి ఇప్పటి వరకు అదే యూనిట్ కాస్ట్గా కొనసాగుతుంది. బట్ నేను బయటకు వచ్చిన తర్వాత చాలామంది డైరీ ఫార్మ్స్కి ఇక్కడ మా నల్గొండను వదిలిపెట్టేసి అనంతపూర్, చిత్తూరు ఇలా వివిధ జిల్లాలలో మదనపల్లిలో ప్రకృతి వనం ప్రసాద్ గారికి, అక్కడ పెనుకొండలో ఒక కాళేశ్వర బాబా వాళ్ళ దాంట్లో, తర్వాత ఈ హైదరాబాద్ సరౌండింగ్లో డైరీ ఫార్మ్స్కి, తర్వాత బాగేపల్లి దగ్గర బూదిలి అనే గ్రామంలో ఒక ఉదయ్ కుమార్ అని ఇప్పుడు 2012 నుంచి ఎక్సలెంట్గా రెయిన్ గన్స్ కింద ఈవెన్ టమాటా కూడా పండిస్తున్నారు. పూత రాలదు అనే ఎవరైనా పూత రాలుతుంది అని ఎవరన్నా అంటే ఆయనకు ఫోన్ చేయమని చెప్పేటువంటి రైతులు ఉన్నారు. బీజాపూర్లో ఆనియన్కి, ఇలా గోశాలలకి చాలా చోట్ల మౌత్ టు మౌత్ పబ్లిసిటీలో ఈ సక్సెస్ఫుల్ ప్రెజరైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, పిల్లర్ కన్స్ట్రక్టెడ్ అండ్ గన్స్ షిఫ్టబుల్ ఆన్ రైజర్స్ అంటే ఆ పిల్లర్స్ మీద గన్స్ షిఫ్టబుల్ చేసే అటువంటి సెమీ పర్మనెంట్ రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్స్ని 100 మందికి మౌత్ టు మౌత్ పబ్లిసిటీలో చేసుకుంటూ ఎటువంటి సబ్సిడీ లేనటువంటి దాంట్లో వెళ్తూ ఇథోపియాలో ఒక అవకాశం వచ్చింది చేయడానికి. ఇథోపియాలో కూడా చేశాను. నా గురించి అంటే నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, ఒక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఒక ప్రాముఖ్యత కలిగిన ఇన్స్టిట్యూట్లో 2011 నుంచి 14 వరకు నన్ను రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా, ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కమిటీగా ఐసీఆర్ నామినేట్ చేసింది. నేను ఒక మైక్రోజెట్ అనేది అది మీకు చూపించబోయే ఆ మైక్రోజెట్ ఫీడ్బ్యాక్ తోటే నాకు నేషనల్ లెవెల్లో ఒక సైంటిస్ట్ నన్ను రికమెండ్ చేస్తే నేను ఆ రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అయినాను. అదే సందర్భంలో అమెరికా నుంచి ఒక ఆహ్వానం వచ్చి అమెరికాకి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చి అది ఇప్పుడు సెంటర్ పివట్ ఇరిగేషన్ అని ఒక మిషన్ 100s ఆఫ్ ఎకర్స్ కవర్ చేస్తూ టైర్స్ మీద తిరుగుతూ గ్యాల్వనైజ్డ్ స్ట్రక్చర్ తోటి అమెరికాలో 50 ఏళ్ల నుంచి అది సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్లో ఉన్నటువంటి మెకానికల్ మూవ్ ఇరిగేషన్ సిస్టమ్స్ని ట్రైనింగ్ అయ్యి వచ్చి రాజస్థాన్లో 10 సంవత్సరాల క్రితం మేము ఇప్పుడు దాదాపు 13-14 మిషన్లు చేసాం. ఇక్కడ నెల్లూరు డిస్టిక్లో కూడా కొండాపురం అనే దగ్గర 400 మీటర్ల రేడియస్ తోటి ఇలా సర్క్యులర్గా తిరిగి వస్తుంటుంది ఆ మిషన్. 125 ఎకరాల మీద ఉంది. అదొక శశాంక్ వర్మ అనే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశాము. ఇటువంటి రెయిన్ గన్ సిస్టమ్స్ కూడా చేశాము. అయితే చాలా చోట్ల ఏంటంటే ఈరోజు తెలంగాణలో పంప్సెట్ మీద ఒక సరి అయిన చట్టం తీసుకొచ్చి పంప్సెట్ హార్స్ పవర్ దుర్వినియోగాన్ని అరికడితే ఒక సంవత్సరానికి 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేసేటువంటి పరిజ్ఞానం, నా అనుభవం నా దగ్గర ఉంది. కానీ నాకు ఇష్టం లేదనమాట. ఎందుకంటే నేను చాలా సజెషన్స్ రిపోర్ట్స్ రాశాము, చాలామంది కూడా ఎవరు పట్టించుకోరు అనమాట. అయితే ఈ మధ్యకాలంలో నాకు విజయరామ్ గారికి ఒక రైతు నా దగ్గర రెయిన్ గన్స్ చేయించుకున్నటువంటి రైతు కూరగాయ విత్తనాలు కొనుక్కోవడానికి ఆ సేవ్ సంస్థకి వెళ్ళి ఇది నేను రెయిన్ గన్స్ పెట్టాను ఇట్లా రమణారెడ్డి గారితో అంటే విజయరామ్ గారి వాయిస్ నాకు తెలుసు. యూట్యూబ్లో ఒక ఫోన్ వచ్చిందనమాట. అయ్యా నేను విజయరామ్ సార్, నేను రోజు మీతో మాట్లాడినట్టు ఫీల్ అవుతుంటా, మీ వాయిస్ వినడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పర్యావరణ అసమతౌల్యత దెబ్బతినడానికి ఈరోజు తెలంగాణలో చాలా దౌర్భాగ్యంగా ఈ వరి సాగు విపరీతంగా పెరిగింది. దాన్ని ఎట్లా తగ్గించాలనే దాని మీద కూడా నేను పనిచేయాలనుకుంటున్నా. అంటే మనం కలిసి పనిచేద్దాం అన్నారు. లాస్ట్ ఇయర్ నేను జనవరిలో ఇక్కడికి వచ్చాను. సార్ చెప్పారు సుమారు ఒక 10-12 నెలల తర్వాత నేను ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాను, ఇది ఇలా సిస్టమ్ ఇలా ఉండాలన్నారు. తర్వాత నా పిల్లల్ని పంపించేసి ఇది చేశాను. అయితే మీకు ఇందులో ఏంటంటే ఇది పూర్తిగా డిజైన్తో కూడింది. చాలామంది ఏంటంటే రైతులు ఫోన్ చేస్తారు, సార్ రెయిన్ గన్ ఎంత అంటే నేను రెయిన్ గన్ కొనుక్కునేటట్టయితే రాణిగంజ్ వెళ్ళండి, రెయిన్ గన్ సిస్టమ్ కావాల్సి ఉంటే నాతోటి వచ్చి నాతో మాట్లాడి మీ ఫీల్డ్ కండిషన్స్ అన్ని తెలుసుకొని నేను ఒక డిజైన్ చేస్తేనే అది అవుద్ది. డిజైన్ చేయలేకుండా నేను ఇప్పుడు మొత్తం బ్యాక్ క్యాలిక్యులేషన్ చేయకుండా గుడ్డిగా ఈ హార్స్ పవర్, ఈ మీటర్, ఈ పంప్సెట్ పనిచేస్తుందని నేను సెలెక్ట్ చేయలేను. 35 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. అయినా కూడా పంప్సెట్ ఎంపిక మీద నేను బ్యాక్ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. వేసే పైప్లో తీసుకుపోయే ప్రవాహాన్ని బట్టి రాపిడితో నష్టపోతున్నటువంటి హెడ్ని లెక్కించాల్సిందే. ఎజెన్ విలియమ్స్ అనే ఒక గ్రేట్ సైంటిస్టులు ఉన్నారనమాట. ఆ పైపులలో నీరు ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రవహిస్తున్నప్పుడు రాపిడితో నష్టపోతున్న పీడనాన్ని ఎలా అంచనా వేయాలనో, ఎటువంటి క్యాలిక్యులేటర్స్, ఎటువంటి కంప్యూటర్స్ లేనప్పుడు అప్పుడు లాగర్థిన్స్ తోటి ఎలా చేశారో తెలియదు ఆ మహానుభావులు. వాటిని ఆచరించేటువంటి దౌర్భాగ్యులు లేరనమాట ఈరోజు. అది నాకు జ్ఞానోదయం కలిగింది. అటువంటి గ్రేట్ సైంటిస్ట్ ఫార్ములాస్ని ఎట్లా ప్రాక్టికల్గా అప్లై చేయాలి, వాటితోటి ఎట్లా పంపును ఎంపిక చేయాలి, ఎటువంటి మెటీరియల్ వాడుకుంటే అది బ్రహ్మాండంగా నడుస్తుంది అనేది నాకు అవగతమైంది. సూక్ష్మ నీటిపారుదల రంగంలో ఈరోజు అనువాదాల దగ్గర నుంచి భ్రష్టు పట్టినాయి. సూక్ష్మ సేద్యం అంటారు, అది మీరు దయచేసి సూక్ష్మ నీటిపారుదల. బిందు సేద్యం అంటారు, అది శుద్ధ తప్పు. బిందు నీటిపారుదల. తుంపర్ల తరహా నీటిపారుదల తుంపర సేద్యం అంటారు.
ఇది అనువాదాలనే భ్రష్టు పట్టించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్ర ఉన్నతాధికారులను కానీ మంత్రులను కానీ కలవడానికి కూడా నాకు ఇష్టం లేదనమాట. మీరు ఈరోజు చూస్తున్నటువంటి ఆధునిక వ్యవసాయ పరికరాలన్నింటికీ ఒక పోస్టర్ని నేను 2002లో తయారు చేసిన. అప్పుడు 2002, 2003, 2004 వరకు నేను చాలా యాక్టివ్గా గవర్నమెంట్కి సజెషన్స్ ఇస్తేందుకు వెళ్ళాను. ఒక చోట అవమానం జరిగింది, అప్పటి నుంచి నేను మెట్లు ఎక్కట్లేదు. ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు, వాళ్ళకు లంచాలు ఇచ్చేవాళ్ళు మరింత లంచం కావాలి, వాళ్ళకు బాగా తినాలన్నమాట. ఈరోజు మీకు చూస్తున్నటువంటి రోటవేటర్స్, డిస్క్ హ్యారోస్, మల్టిపుల్ అటాచ్మెంట్స్ టు ద ట్రాక్టర్స్ అన్నిటికి 2002 జన్మభూమికి నేను పోస్టర్ తయారు చేశాను. యాక్చువల్గా రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి ఉపకరణం, వ్యవసాయ యాంత్రీకరణం అనే అటువంటి ఒక టైటిల్ పెట్టి చేశాను. తర్వాత ఈ మైక్రో ఇరిగేషన్లో లేత చెట్లకే కాదు ముదురు చెట్లకు కూడా డ్రిప్ బిందు నీటిపారుదల చాలా విజయవంతం అవుతుంది అని చెప్పి పోస్టర్స్ కూడా చేయించాం గవర్నమెంట్ తోటి. అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టాం, కానీ రికగ్నిషన్ లేదు. ఇవాళ రికగ్నిషన్ వచ్చింది ఏంటంటే ఈరోజు సూక్ష్మానికి మోక్షం ఎక్కడుంది అంటే డిగ్రీలలో, పిహెచ్డీలలో, యూనివర్సిటీలలో వెధవల దగ్గర లేదు. నేను సుభాష్ పాలేకర్ గారి మీటింగ్ 2006లో నాగార్జున సాగర్లో వెళ్ళినప్పుడు సార్ యూనివర్సిటీ సైంటిస్టులను తిడుతున్నప్పుడు నాకు బాగా పట్టలేని పరుషం వచ్చేసి సార్ని ఆపాలనుకున్నంత కోపం వచ్చేసి నేను చేయబెడితే మీరు ఉండండి 2 రోజులు, 3 రోజులు, 4వ రోజు, 5వ రోజు అడుగుదురు, లాస్ట్ రోజు క్వశ్చన్స్ ఏదైనా ఆన్సర్స్ అని చెప్పాడు. 5వ రోజుకు నా దగ్గర ఏమీ లేవు, మొత్తం నలిఫై అయిపోయాను. ఆయన అన్ని మాట్లాడుతూ ఉంటే ఆయన మీద ప్రేమ పెరిగిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్లీ నేను వెళ్ళిపోయి నేను ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు నుంచి మాట్లాడారు. ఈ డ్రిప్ ఇరిగేషన్, ఈ స్ప్రింక్లర్ సార్ ఎందుకు ఫెయిల్యూర్స్ ఉన్నాయి వాస్తవంగా. నా దగ్గర ఉండొచ్చు అనుభవం కొంచెం బెటర్ చేయడానికి, బట్ మొత్తం త్రూ అవుట్ ఇండియా ఆయన తిరుగుతున్నారు కాబట్టి ఆయన మాట్లాడింది చాలా కరెక్ట్. డ్రిప్ వద్దంటారు. ఈ స్ప్రే ప్యాటర్న్ మీద వారికి కొద్దిగా మంచి పాజిటివ్గా ఉన్నారు. అందువల్ల దీని మీద చాలా చోట్ల నేను పనిచేసిన అనుభవం ఉంది. ఇక్కడ కూడా విజయరామ్ గారికి చేసినాక నేను చెప్పాను, సార్ ఇంకా ఒక 6 నెలలు ఈ సమ్మర్ మొత్తం ఏప్రిల్, మే వరకు చూసిన తర్వాతనే మనం రైతులకు చెప్దాము అని అన్నాను. ఎందుకంటే ఈ డ్రాప్లెట్ సైజ్ మేనేజ్మెంట్, ఫ్లవర్, ఆ లీఫ్ అవన్నీ కూడా ఎట్లా తట్టుకుంటాయో లేదో నేను ఇంకా దీని మీద రీసెర్చ్ చేయాలి, అప్పటి వరకు ఆగుదాం అన్నాను. అయినా కూడా సార్ ఏంటంటే ఆల్రెడీ సాటిస్ఫై అయ్యారు, నన్ను రమ్మన్నారు, మాట్లాడమన్నారు. దీని మీద ఇప్పుడు మీకు అంటే ఒక ఈ ఒడ్డును నేను నది దాటాలి, బోట్ అన్ని రంధ్రాలు పడి ఉంది, డ్రైవర్ మంచోడు ఉన్నాడు. ఓకే, కొన్ని బోట్లు మంచిగా ఉన్నాయి, డ్రైవర్ ఫుల్ డ్రింకర్, వాడు తీసుకుపోతాడనే నమ్మకం లేదు. ఒక బోట్లో మంచి డ్రైవర్ ఉన్నాడు. ఏది చూస్ చేసుకుంటాం మనం అవతలకి వెళ్ళాలంటే? అపనమ్మకమైన ప్రయాణంలో పోతామా, నమ్మకమైన ప్రయాణంలో పోవాలా? అయితే నేను చేస్తున్న దాంట్లోనే నాకు నచ్చనిది. నేను మొన్న చేసే పీవీసీ తోటి ఆ పీవీసీ తట్టుకోవట్లేదు. ఆ పీవీసీ మీద ఇంకొక ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టాలి. అట్లా అన్ని ఎవ్రీ ఇన్స్టాలేషన్ అంటే నేను మొన్న 6 నెలల కింద చేసిందే మళ్ళీ ఇంకో దగ్గర అమలు జరిపితే 6 నెలల కింద చేసిన వచ్చి తిట్టాడు. మొన్న ఆయన ఫ్రెండ్కి రికమెండ్ చేశాడు. చేస్తే అక్కడ ఉన్న లోపాన్ని సరిదిద్దారే. నాకు ఆ రోజు తెలియదు, నాకు ఈ రోజు కూడా చెప్తున్నా. నేను ఈరోజు చేసిన ఇక్కడ దీనికంటే ఇంకా నాకు గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా నాకు క్రియేటివిటీ ఏదైనా వస్తే ఇంకా బెటర్ చేస్తాను. అయితే ఈ గన్స్ని మనం పొలానికి పోకుండా కూడా ఆటోమేషన్ చేసి రాత్రిపూటని నడుపుకునే విధంగా కూడా చేస్తాం. అయితే గన్స్ అమ్మేటోళ్ళు బోలెడంత మంది ఉన్నారు, పంపులు అమ్మేటోళ్ళు 1000 మంది ఉన్నారు, మీకు పైపులు అమ్మేటోళ్ళు ఉన్నారు. వీటిని ఇంటిగ్రేట్ చేసి మీ పొలంలో అది మీ పొలం, మీ డబ్బు మీది, సిస్టమ్ నాది అనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసేటువంటి కంపెనీస్ ఏమన్నా ఉంటే మీ దృష్టిలో ఉంటే నాకు ఈక్వల్గా చేస్తున్నారు, మీలాగా చేశారని చెప్పి ఎవరన్నా నాకు పంపిస్తే అతన్ని నా ఈక్వల్ కాంపిటీటర్స్ కావాలి నాకు. ఈరోజు భారతదేశం మొత్తం ఈ భారతదేశ సుస్థిర వ్యవసాయ నీటిపారుదల రంగానికి ఈ రైన్ గన్ ఒక మెయిన్ ఊతం కావాలి. ఎందుకంటే బీహార్, హర్యానా, పంజాబ్ ఇవన్నీ కూడా వరి లేదా గోధుమ భూమిని మొత్తము నీళ్ళలో సబ్మర్జ్ చేసి ఉంచితే అందులో ఉన్న కర్బనం కూడా CH4I మీథేన్ గ్యాస్ల రూపంలో ఈరోజు ఎమిషన్స్, గ్లోబల్ వార్మింగ్ దానికి కారణమవుతుంది. అదే సింపుల్, ఎవరైనా CH4గా మీథేన్ గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది పీవీసీ పైపులలో మనం సాల్వెంట్ సిమెంట్ పూసి అంటించేటువంటి విధానం ఒక కొన్ని రోజులు కాగానే అది ఊడిపోతుండేది అనమాట. అయితే ఇప్పుడు ఇవి ఎలక్ట్రోఫ్యూజన్ జాయింటింగ్ అని కాపర్ వైర్ మౌల్డెడ్ ఫిట్టింగ్స్ వచ్చాయి. ఇలా కరెంట్ పెట్టేస్తే లోపల దానికి ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ హీట్ అవసరమో మెల్ట్ అయితేందుకు ఈ పైపును మెల్ట్ చేసుకుంటుంది, ఈ ఫిట్టింగ్ మెల్ట్ చేసుకొని అది కూలింగ్ టైం ఇచ్చిన తర్వాత దానికి కొన్ని సెకండ్స్లలో మెల్ట్ అయిపోతుంది. తర్వాత దీన్ని కదిలించకుండా కొన్ని మినిట్స్ కూలింగ్ టైం ఇవ్వాలి. ఇది 100% జాయింట్ పడిపోతుంది అనమాట. ఇవి 100% జాయింట్ పడుతుంది.
ఇది కప్లర్ ఇట్లా ఉంటుంది, దీనిలో కాపర్ వైర్ ఉంటుంది అనమాట. దీంట్లో బయట నుంచి ఎలక్ట్రోఫ్యూజన్ మిషన్ పెట్టి చేస్తాము. ఇది జాయింట్ పడిన తర్వాత మేము కట్ చేసినాం అనమాట. ఇది మాలిక్యూల్స్ అంటే ఈ కప్లరు ఈ పైపు వేరు అని చూస్తే కూడా మనం గుర్తుపట్టలేనంత విధంగా డిఫరెన్షియేట్ చేయలేనంత మాలిక్యూల్స్ ఇంటిగ్రేట్ అయ్యి జాయింట్ పక్కా పడింది అనమాట. అయితే ఇది 10 kg సెంటీమీటర్ స్క్వేర్ దగ్గర మేము సోలార్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్స్ చేయడానికి భారతదేశం మొత్తం మీద ఇప్పుడు మేము సోలార్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్స్ చేసే దాంట్లో ఒక ప్రధానంగా మేమే సొల్యూషన్ ప్రొవైడరు. టాటా సోలార్, విక్రమ్ సోలార్, గ్రీన్కో, ఎల్ఎన్టీ, మహీంద్రా వీళ్ళందరికీ కూడా పెట్టబోయే సోలార్ ప్లేట్లు కడగడానికి గ్రౌండ్ మీద 10 bar ప్రెజర్ తోటి హైడ్రోనిమాటిక్ సిస్టమ్ తోటి ఈ సిస్టమ్ చేస్తున్నాము. అదే ఫిట్టింగ్స్ ఇక్కడ వాడి చేసాం. మీకు 35-40 సంవత్సరాలైనా సరే ఇక ఈ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఫెయిల్ అవుతుందనే సందేహము, డౌట్ ఉండొద్దు అనమాట. అటువంటి పక్కా సిస్టము ఇప్పుడు దొరికింది. ఎండకి ఎండినా, వానకు దడినా, తడిసినా కూడా ఇప్పుడు ఆడ బటర్ఫ్లై వాళ్ళు బయటికి పెట్టాము. అవి డ్యామేజ్ అయ్యే ప్రసక్తి లేదనమాట. ఈవెన్ జంగ్ రాకుండా మీకు అక్కడ పెట్టిన బోల్ట్ నట్లు కూడా పౌడర్ కోటెడ్ పెట్టాము. ఇప్పుడు దీన్ని ఎలా పెంచాలి హైట్ అనే దాని మీద ఈరోజు సార్ రమ్మంటే వచ్చాను. వాటిని ఇంకొక 10 feet హైట్ పెంచేస్తాం. ఇప్పుడు ఆ గన్ని ఉన్న హైట్ నుంచి ఇంకా 10 feet హైట్ పెంచేస్తే రేపు ఎంత పెద్ద చెట్టు అయినా కూడా పైనుంచి వర్షం పడిపోతుంది. అవన్నీ కూడా నేను చెప్పిన డిజైన్ సరిగ్గా లేనప్పుడు మీకు చేసే మీ బండ లెక్కల ప్రకారం మీ లోకల్ డీలర్ తోటి పంపు కొనుక్కోవడం, మీరు సొంతంగా పోయి గన్ పెట్టడము, ఈ హైడ్రాలిక్ డిజైన్కి ఈ పంప్ సెట్ మ్యాచ్ అయ్యేది లేనప్పుడు నేను చెప్పా కదా, నీటి ప్రవాహ వేగము 1.5 మీటర్లు ప్రతి సెకండ్కి ప్రవహించే విధంగా లేకుండా 0.6 0.3 మీ లో ప్రెజర్లో మీరు ఇచ్చినప్పుడు అప్పుడు ఇందులో పాకుపడుతుంది. దానికంటే ముఖ్యంగా లవణాలు ఉంటాయి కదా, లవణాలు సాల్ట్స్, ఆ లవణాలు దాంట్లో పేర్కొని పోతేందుకు, ఇంప్యూరిటీస్ పేర్కొని పోతేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అది డ్రిప్ సిస్టమ్కి మీకు ఇప్పుడే చెప్తాను. కానీ గవర్నమెంట్ అంతా ఇప్పుడు స్క్వేర్ ప్లాట్ ఉందనుకోండి, స్క్వేర్ ప్లాట్ ఉంటే పక్కనే సోర్స్ ఉంటే పంప్ సెట్తో పాటు నేను చెప్పేది పంప్ సెట్ మీరు ఎంపిక చేసుకునేది పంప్ సెట్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ దట్. అంటే 5 acres ఉంటే 5 lakhs అవుద్దండి. మీరు 1 acre పెట్టి అదే రేట్కి 1 lakh చేయమంటే పంప్ సెట్ కాస్ట్ 1 acre మీదకి వస్తుంది. తర్వాత మీకు సోర్స్ దూరం ఉంది, ఒక 30-40 meters, ఒక 100 meters దగ్గర ఉంది. ఆ పైప్ కాస్ట్ తెచ్చి ఇందులో వేయాలి. ఇవన్నీ ఏంటంటే ఒక ఎట్ అన్ యావరేజ్ 1,10,000 ఈ టైప్ ఆఫ్ సిస్టమ్కి వస్తుంది. ఇది వద్దనుకున్నారనుకో, మీరు చాలా లో కాస్ట్లో కావాలి అనుకుంటే మీరు ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సార్ అక్కడ పందిరికేసిన ఫెన్సింగ్ పోల్స్ ఉన్నాయి కదా, సిమెంట్ పోల్ ఇట్లా అమాంతం ఇట్లా పాతేసి ఆ సిమెంట్ పోల్ పక్కనే GI పైప్ని టై చేసి దాని మీద గన్ పెట్టి ఈ కింద బాటమ్ మొత్తం స్ప్రింక్లర్ పైప్స్ తోటి కనెక్ట్ చేస్తాము. సిస్టమ్ మొత్తం మీరు షిఫ్టబుల్ మళ్ళీ లీజ్ హోల్డర్ అయితే తీసుకెళ్ళొచ్చు. దానికి కూడా 60-70,000 వరకు అవుద్ది. పంప్ సెట్ సూటబుల్ది కొనాలి. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఈ స్ప్రింక్లర్ పైప్స్ అన్నీ కూడా కొనాల్సిందే. అయితే మీకు ఎవ్రీ టైము గ్యాస్కెట్ కాసేంత వరకు స్ప్రింక్లర్ పైప్లో గ్యాస్కెట్ ఉంటుంది, అది ప్రెజర్ బిల్డ్ అయ్యి గన్లో నుంచి ప్రెజర్ బిల్డ్ అయ్యేంత వరకు కింద లీక్ అవుతుంది. ఒక్కసారి ప్రెజర్ బిల్డ్ అయినాక గ్యాస్కెట్ ఎక్స్పాండ్ అయ్యి అప్పుడు లీక్ అవుతాయి, కొన్ని నీళ్ళు వేస్ట్ అవుతాయి అక్కడ. అటువంటి అందులో సార్ మళ్ళీ అదేంటి అంటే అదే ఆ సిస్టమ్కు ఆ పిండి కొద్దీ అది రొట్టె అంతే. ఇలా అన్ని సిస్టమ్స్ చేసినాము. ఇప్పుడు ప్యారిస్ అని పర్మనెంట్ అండ్ ఆటోమేటెడ్ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ అని నేనే నేమింగ్ ఇచ్చా, ప్యారిస్ అని. అది ఇప్పుడు ఒక దగ్గర ఒక మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫుట్బాల్ గ్రౌండ్కి 7,000 చదరపు మీటర్ల మీద 36 నిమిషాలలో 6 మిల్లీమీటర్ల వర్షం పడేటట్టుగా ఆటోమేషన్ చేశాను. 14 లక్షలు అయిందనమాట. చదరపు మీటర్కి 200 రూపాయలు. అయితే దాన్ని ఎట్లా, అది సక్సెస్ఫుల్ నడుస్తుంది, దాన్ని ఎట్లా సామాన్య రైతు దగ్గరికి తీసుకుపోవాలనే దాని మీద గత 3 సంవత్సరాల నుంచి చేసి లాస్ట్ ఇయర్ March 22 వరల్డ్ వాటర్ డే రోజు నేను ఒక ఫార్మర్కి 2.5 acresకి 5 lakhs తోటి ఫార్మర్ దగ్గర 50 రూపాయలు అయిందనమాట. అది 1 hectare అంటే 10,000 చదరపు మీటర్లు ఉంటే 50 రూపాయలు వేస్తే 5 లక్షల రూపాయలకి ఆయనకి పర్మనెంట్ అండ్ ఆటోమేటెడ్ సిస్టమ్ చేసిన. ఇప్పుడు 4 cuttings సూపర్ నేపియర్ ఆయన డైరీకి కట్ చేసుకుంటే 190 tons per acre వచ్చేసింది. అతని డబ్బు అతనికి 1 rupee per kg చొప్పున 5-6 cuttingsలో వచ్చేస్తుంది అనమాట. అతను చాలా హ్యాపీ ఉన్నారు. దాన్ని ఇప్పుడు యూపీలో గవర్నమెంట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టడానికి పెద్ద ఎత్తున టెండర్ పిలిచింది. బేస్డ్ ఆన్ మా స్పెసిఫికేషన్స్తో టెండర్ పిలిచారు. ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక రైతులకు ఒక మంచి సొల్యూషన్ కాబోయేటువంటి సొల్యూషన్ని
నేను ఇవ్వబోతున్నాను. నాకు మీలాంటి వాళ్ళందరూ అభిమానం ఆప్యాయతలు ఉండి ఈ విజయరామ్ గారిది ఉంటే ముందుకెళ్తుంది. మీరు కొనకున్నా పర్వాలేదు, నాకు ఫోన్ చేయండి, టెక్స్ట్ చేయండి. మీరు పంప్ సెట్ నా దగ్గర పెట్టాలని లేదు, మీకు పంప్ సెట్ సూటబుల్ లేకపోతే చెప్తా. మీరు ఇప్పుడే ఉరికొచ్చి నాకు డ్రిప్ ఇవి రెయిన్ గన్స్ పెట్టాలని నేను కోరుకోను. మీరు ఎప్పుడు మీకు స్తోమత ఉన్నప్పుడు పిలిచినా చేస్తాం. మేము పరిగెత్తట్లేదు అనమాట. ఫ్రమ్ ది బిగినింగ్ డే వన్ మై బిజినెస్ నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ బి బిహైండ్ ఆఫ్ మనీ. మనీ హ్యాస్ టు కమ్ బిహైండ్ ఆఫ్ మై సర్వీసెస్. దట్ ఈస్ మై హానెస్టీ నెవర్ ఫెయిల్స్, హార్డ్ వర్క్ ఆల్వేస్ కంట్రిబ్యూట్స్, సత్యమేవ జయతే శ్రమయేవ జయతే, కృషితో నాస్తి దుర్భిక్షం కష్టే ఫలి. వీటినే నమ్ముకున్నాను నేను. 9848045913 9848045913 9848045913 4591 జీవి రమణారెడ్డి. చెప్పండి సార్. ఈ సిస్టమ్ ఏ క్రాప్ 9848045913 జీవి రమణారెడ్డి. ఇప్పుడు విజయరామ్ గారు కానీ మన బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ రెడ్డి గారు గత కొంతకాలం నుంచి కొన్ని చోట్ల నేను మాట్లాడుతున్నది చూసి ఈ చాలామంది రైతాంగానికి దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వారు నన్ను ప్రోత్సహిస్తూ ఈ మధ్యలో మా కంపెనీకి కూడా వచ్చేసి మా సీఈఓతో మాట్లాడి ఇది చాలా అవసరం అని చెప్పి మా కంపెనీ పేరు మీద కూడా చిరహరిత్, మా కంపెనీ పేరు కూడా ఆల్వేస్ గ్రీన్ అనమాట. సాంస్క్రిట్లో చిరహరిత్ అంటే చిర అంటే ఆల్వేస్, హరిత్ అంటే గ్రీన్. మేము ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. మా సీఈఓ గారు ఈ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి చెప్పినందుకు విని ఒక చిరహరిత్ టీవీ అనేది ప్రారంభించి స్లోగా అందులో చేస్తే టెక్నాలజీ రైట్ పాత్లో వెళ్తుంది అనేది చెప్పడం వల్ల ఈ మధ్యలో వీడియోస్ ప్రారంభించాము. ఈ మధ్యలో నేను ప్లాట్ఫామ్ మీద వచ్చి మాట్లాడుతున్నాను. అంటే ఇదంతా చాలామంది అడుగుతున్నారు, అక్కడ ఏంటంటే ఎంత అవుతుంది, ఎంత హెచ్పి, ఎంత ఈ పర్ ఏకర్ కాస్ట్ అంటే ఇది వితౌట్ డిజైన్ చెప్పడానికి. మీకు మాన్యువల్ ఆపరేషన్ అయితే 1 lakh ప్లస్, ఇంకా మీ కండిషన్ సరిగ్గా లేకపోతే ప్లస్ పెరుగుతూ ఉంటుంది 10, 20, 30% వరకు. మీకు ఆటోమేషన్ చేయాలన్నా కూడా 2 lakhs అవుద్ది. వీటిని హౌ బెస్ట్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఇన్ నియర్ ఫ్యూచర్, ఇన్ నెక్స్ట్ 1 yearలో దీనికి అన్ని ఎలా చేయాలనే దాని మీద R&D ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ వస్తే వాటిలో ఇంకా మేము చేయబోయేటువంటి బల్క్ల వెండర్స్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి, మెటీరియల్ ఏంటనే దాని మీద చేస్తే కాస్ట్ కొంత మేరకు తగ్గిస్తాం. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్తున్నా ఇదేంటంటే, మీరు వచ్చి నేను మెటీరియల్ అంతా రాసిస్తా BOQ, యూ కెన్ గెట్ ద ప్రైస్ ఫ్రమ్ అదర్స్ అండ్ ఐ కెన్ ఆల్సో కోట్, యూ డూ ద ప్రాజెక్ట్. సబ్సిడీ పెడితే వస్తారండి, మళ్ళీ దొంగలు వస్తారు, నేను ఉండాడా? అర్థమైందా? ఇప్పుడు ఇది ఒకటి మైక్రో జెట్ అమ్మ. ఇప్పుడు ఈ మైక్రో జెట్ డబల్ లేటర్లు 6 డ్రిప్పర్లు పెట్టాలని నేను చెప్పిన, మళ్ళీ వద్దురు అది పనిచేయదని చెప్తే ఆడ ఆపలే. మొత్తం లక్షలాది ఎకరాల్లో లేచి పడేసారు, టర్న్ ఓవర్ వచ్చింది కంపెనీలకి, ప్లాస్టిక్స్ అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ మైక్రో జెట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనేది నేను ఊకే పేపర్ మీద గీసి గంటలు చెప్తూ ఉంటే, మొన్న ఇంటర్నేషనల్ సెమినార్ అయిందనమాట ఒక దగ్గర. అయితే అక్కడ సైంటిస్టులు అందరూ పెద్ద చెట్లకు పనిచేయదు అంటుంటే ఇది తీసుకొని ఇట్లా డెమో చేస్తే 2 నిమిషాలలో అవుతుంది అనేది నాకు 20 ఏళ్ళ తర్వాత నాకు జ్ఞానోదయం అయింది. ఇట్లా సింపుల్గా చెప్పేదాన్ని ఇన్నేళ్ళు ఎందుకు సమయం చేసిన అనేది అది ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు ఒక బుక్క వాటరు ఇట్లా అన్ని చోట్ల వెదజల్లబడింది. ఇదే బుక్క వాటర్ తీసుకొని డ్రాప్ బై డ్రాప్ ఇది వదులుతా, అది నీకు 2 ఇంచుల కంటే కూడా బయట స్ప్రెడ్ అవ్వదు, లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు అనంతపూర్, నల్గొండ జిల్లా లాంటి బత్తాయి తోటలు ఉన్న దాంట్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ డబల్ లేటరల్ వేసేసి అవి పెడితే నడి ఎండాకాలంలో, నడి వేసవిలో అక్కడ మీరు ఆ డ్రిప్పర్ కింద తడిసే ప్రాంతంలో ఉన్న పోషకాలన్నీ అన్వాంటెడ్ జోన్కి డీపర్ జోన్కి లీచింగ్ ఎఫెక్ట్ అయి పాడైపోతున్నాయి. తడవని ప్రాంతంలో ఉడికెత్తినట్టు వేర్లు అయిపోయి బాగా ఉడికెత్తి వర్షాకాలంలో వర్షం రాగానే ఆ ఎండువిన వేరు కుళ్ళు తెగులని వచ్చి చెట్లు మీకు 5-10 సంవత్సరాలలో మొత్తం మోర్ దెన్ 50% పోతున్నాయి అనమాట. దాన్ని అడ్రస్ చేయడానికి ఇవి కావాలి, చెట్టుకు 2 పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పెట్టినటువంటి రెయిన్ గన్ను 2.5 kg cm² నాజిల్లో ప్రెజర్ వచ్చేటట్టు చేస్తే అది 80 ఫీట్ల రేడియస్, 24 మీటర్ల వ్యాసార్థంతో గంటకు 12,000 లీటర్లు కొడుతుంది.
అది మీరు పూర్తిగా సర్క్యులర్గా వదిలేస్తే 2600 చదరపు మీటర్ల మీద పడుతుంది. ఎకరానికి 40 గుంటలు అంటే 26 గుంటల మీద సర్క్యులర్గా పడుతుంది. బట్ దాన్ని ఎప్పుడు కూడా కంపెనీలు అమ్మేటోళ్ళు ఎలా అరెకరం పడుతుంది, ఎకరం పడుతుంది అంటే ఆ రేడియస్ తోటి చెప్తారు. అది తప్పు అనమాట. ఇప్పుడు మేము ఇక్కడ గన్ పెట్టాను, ఇది పొలం మూల, ఇది క్వార్టర్ సర్కిల్ నడపాలి ఇక్కడ. తర్వాత బౌండరీ మీద ఈ నుంచి మళ్ళీ 24 మీటర్ల దూరంలో కానీ 36 మీటర్ల గన్ పెడతాను నేను. పెట్టేసి ఆ నుంచి మళ్ళీ 24 మీటర్లు ఇటు కొడుతుంది. హాఫ్ సర్కిల్, తర్వాత ఇక్కడ కూడా హాఫ్ సర్కిల్, ఈ బౌండరీ మీద కూడా లోపల పెట్టినప్పుడు ఫుల్ సర్కిల్. ఈ 4 పొజిషన్ల మధ్యలో నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నడిపిన అనుకోండి. ఇక్కడ నడిపితే 6000 లీటర్లు ఈ క్వార్టర్ సర్కిల్ మీద పడ్డాయి. గంటకు 12,000 కదా. హాఫ్ సర్కిల్ నడిపినప్పుడు ఒక గంట నడపమంటాను. అక్కడ 12,000 లీటర్లు హాఫ్ సర్కిల్లో పడ్డప్పుడు ఈ క్వార్టర్లో మళ్ళీ 6,000 పడతాయి నాకు. ఈ క్వార్టర్లో, అవతల క్వార్టర్లో 6,000 పడతాయి. ఇక్కడ కూడా 12,000 ఇటు కొట్టినప్పుడు ఇక్కడ 6,000, అటు సైడ్ 6,000 పడతాయి. ఫుల్ సర్కిల్ 2 అవర్స్ నడపమంటాను నేను. 24,000 లీటర్స్ విల్ ఫాల్ ఆన్ 4 క్వార్టర్స్. మళ్ళీ ఈ క్వార్టర్లో 6,000 పడతాయి. నేను ఇక్కడ ఏం చెప్పాను, లాటరల్ టు లాటరల్ అంటే ఈ లైన్ వెళ్ళేదాన్ని లాటరల్ అంటాం. ఈ లాటరల్ టు లాటరల్ 36 మీటర్స్ పెట్టి ఎక్కడ డ్రై ప్యాచ్ రాకుండా ఓవర్లాప్ అయ్యేటందుకు ఆ స్పేసింగ్ పెట్టింది అనమాట. ఖర్చు తగ్గిస్తేందుకు. యాక్చువల్గా 24/24 పెడితే మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్. బట్ అప్పుడు ఎక్కువ వర్షపాతం నమోదైంది. బట్ ఖర్చు తగ్గడం కోసం దూరం పెట్టాను. ఇప్పుడు 900 స్క్వేర్ మీటర్స్ అయిందన్నమాట. 36 మీటర్స్ ఇంటూ 25 మీటర్స్. ఈ 4 పొజిషన్ల మధ్యలో ఉన్నటువంటి ఏరియా 36 × 25 900 చదరపు మీటర్లు అవుతుంది. దాన్ని ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ ఏరియా, అండర్ 1 రెయిన్ గన్ ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ ఏరియా, అది యాక్చువల్గా కన్సిడర్ చేయాల్సింది. దాని మీద ఎంత పడింది మీకు? 4 సార్లు 4 6లో 24,000 పడింది. 24,000 డివైడెడ్ బై 900 వేస్తే మీకు 26.66 మిల్లీమీటర్ల వర్షం అంతటా సమానంగా నమోదవుతుంది. ఈ మేరకు ఏ కంపెనీ వాళ్ళైనా మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేటట్టుగా చూసుకుంటే భారతదేశం మొత్తం ఈ రెయిన్ గన్ సిస్టమ్ సక్సెస్ అవుద్ది. అలా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అది మనం తీసుకోవాల్సింది అనమాట. ఇప్పుడు 900 చదరపు మీటర్ల మీద 26.66 మిల్లీమీటర్లు పడుతుంది. ఆ డ్రాప్లెట్ సైజు, ఫైన్ డ్రాప్లెట్స్ నేను 2010 నుంచి రెయిన్ గన్స్ చేస్తున్నా, దశాబ్దన్నర నుంచి పైన. అంతకుముందు 7-8 నుంచి. అప్పుడు పట్టు దొరకలే. 10 తర్వాత నేను ఓన్లీ ఇంపోర్టెడ్ గన్స్ తెచ్చేవాడిని. 16,500 నుంచి 18,500 గన్ కాస్ట్ ఉండేది. వాటితోటి పీవీసీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చేస్తూ 4 బార్ ప్రెజర్ దగ్గర 110 ఫీట్ రేడియస్ కొడుతూ 20,000 లీటర్లు కొట్టేదనమాట గంటకి. అది సుమారు ఒక 10 సంవత్సరాలు చేసిన తర్వాత సామాన్య రైతాంగానికి ఎట్లా చేరువ చేయాలనే దాని మీద నాకు నైట్లో నిద్ర లేక సోరియాసిస్ వచ్చింది బాగా. ఇది బ్లాక్ స్పాట్ వచ్చింది ఇక్కడి వరకు. ఈ నెయిల్స్ కూడా దెబ్బతిన్నాయి. చాలా రాత్రులు నిద్రపడాలి. ఎందుకంటే నా కంపెనీ బాగానే ఉంది. మేము వీఆర్ ఇంటూ డైవర్సిఫైడ్ యాక్టివిటీ. కంపెనీ టర్న్ ఓవర్, కంపెనీ గ్రోత్ అంతా బాగానే ఉంది. నన్ను ఏదైతే కంపెనీ ఇన్వైట్ చేసిందో డైరెక్టర్గా, ఆ కంపెనీ బాగానే ఉంది. నా సర్వీసెస్ నేను రైతులను వదిలేసిన అనమాట. ఎంటెక్ తర్వాత ఇదంతా వదిలేసి ఒక కంపెనీ డైరెక్టర్గా పిలిస్తే వెళ్ళిపోయినా. బట్ నీ స్వార్థానికి నువ్వు ఉపయోగాన్ని సామాన్య రైతులకు అటు నువ్వు ఏది అడ్మినిస్ట్రేటర్స్ దగ్గరికి వెళ్ళవు, మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళవు, కరెక్ట్ చేయట్లేవు, నువ్వు దూరం వెళ్ళిపోయినావు, నువ్వేం చేయలేకపోతున్నావు అనేది నన్ను బాగా వేధించింది. అయితే అప్పుడు ఒకరోజు ఈ మినీ రెయిన్ గన్ వర్సెస్ హెడ్ వర్సెస్ డిశ్చార్జ్, ప్రెజర్ వర్సెస్ డిశ్చార్జ్, ఆ స్ప్రే ప్యాటర్న్ దాని మీద టేబుల్ ఇట్లా చూస్తూ సడన్గా వెళ్ళిపోయి ఒక పెద్ద సిస్టమ్ చేసిన దగ్గర తీసుకుపోయి ఈ గన్ పెట్టాను. ఈ గన్ పేరు నేను ఒక్కరిని మినీ రెయిన్ గన్ అని పెట్టుకున్నాను అనమాట. దీని పేరు మార్కెట్లో ఇప్పుడు చాలామందికి ఈ గన్ ఇంత దూరం కొడుతుందని, ఏ ఇండస్ట్రీ వాడికి కూడా 8 ఫీట్ రేడియస్ 12,000 లీటర్స్ ఎఫెక్టివ్ రెయిన్ఫాల్ వస్తుంది అనేది చాలామంది నా సీనియర్స్కి కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. మన హైటెక్ సిటీలో ఎగ్జిబిషన్ పెట్టి స్క్రీన్ మీద ఇట్లా డిస్ప్లే చేశాం. వీడియో చేస్తుంటే వేరే 30 ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో హైదరాబాద్లో. వాళ్ళు వెనక్కి వచ్చి ఆ గన్ ఇన్లెట్ సైజ్ ఎంత అన్నాడు. 1.25 అన్న. కాదు, నువ్వు 2 ఇంచెస్ అయి ఉంటుంది, నువ్వు తప్పు చెప్తున్నావు అని. నేను చేసినా నాకు అది ఇట్లా ఇది నచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కడప, కర్నూలు, నల్గొండ, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో నేను 1200 డెమాన్స్ట్రేషన్స్ మోడిఫైడ్ స్ప్రింక్లర్ గన్ ఒకటి, మీ స్ప్రింక్లర్ పైప్ల దగ్గర ఉన్నదానికి ఒక గన్ ఇట్లా ట్రైపాడ్ స్టాండ్ కాకుండా పడిపోకుండా ఒక మోడిఫైడ్ స్టాండ్ తోటి డెమోస్ ఇచ్చాం. చాలామంది తండాలలో సామాన్య రైతులకి అది చేరువైపోయింది అన్నట్టు. హౌ ద మినీ రెయిన్ గన్ రెడ్యూసెస్ ద డ్రడ్జరీ, రైతుల శ్రమని 50% స్ప్రింక్లర్లు వాడుకునే బదులు ఈ మినీ రెయిన్ గన్ వాడుకుంటే తగ్గుతుంది అనేది పోర్టబుల్ సిస్టమ్స్లో చేశాము. దాన్ని ఇప్పుడు పర్మనెంట్ సిస్టంలో కూడా ఇదే గన్ వాడుతున్నాం. ఈ గన్ మీకు మార్కెట్లో 3,000 రూపీస్కి అట్లా దొరుకుతుంది అనమాట. ఇంకా కొంచెం కాస్ట్లీది అయితే 3,600, 700 కూడా ఉన్నాయి. ఇది దీనికంటే తక్కువ కూడా ఉంటాయి. ఇది ఒక యావరేజ్లో ఈ గన్ని 3,000 దొరుకుతుంది. ఇది ఇన్లెట్ సైజ్ ఓన్లీ 1.25. ఇదంతా ప్లే అంతా సక్సెస్ అంతా డిపెండ్స్ అపాన్ పంప్ సెట్ ఎంపిక మీద, ఈ ఫ్లో హైడ్రాలిక్ డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది.
దీన్ని తర్వాత వాడేటువంటి ఈ పరికరాలు ఇవన్నీ మీరు సింప్లిఫైడ్ చేసుకొని మీరు రిస్క్లో పడుతుంటే మీ ఎగ్జిస్టింగ్ మెయిన్ లైన్, మీ ఎగ్జిస్టింగ్ పంపు, మీ దగ్గర ఉన్న స్ప్రింక్లర్ పైప్స్ తోటి కూడా నేను సలహా ఇస్తాను. చేసుకొని మీరు ఆ తిప్పలు పడ్డ తర్వాత మళ్ళీ రావచ్చు, ఏది ఉన్న వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకుంటే. కానీ డ్రాప్లెట్ సైజు పెద్దగా వచ్చి పూత రాలే ప్రమాదం ఉంటుంది. అది మన తప్పు కాదు, అది డ్రైన్ గన్ తప్పు కాదనమాట. ఇప్పటివరకు డ్రాప్లెట్స్ పూత రాలేదు, సిస్టమ్ డిజైన్ తప్పు అనమాట, డిజైన్ లేకపోవడం. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారి నెంబర్ రాసుకున్నారా? ఏదైనా అవసరం వస్తే ఆయనతో ఇది చేయించుకోండి. నాకు ఆయనే చేసిచ్చారు. జీవామృతం పాలేకర్ గారు చెప్తారు, ఆకు మీద వేస్తే మంచిదని. ఇంత పెద్ద అరకెట్లకి మేము జీవామృతం పైకి ఇవ్వగలుగుతామా? వర్షం ద్వారా జీవామృతం ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏదేమైనా పసుపు ద్వారా బయటపడిపోతా, ఇక పైన ఏదొస్తే అది అదనంగానే. అరటి జీవామృతం వారానికి 2 సార్లు ఆ గన్ను ద్వారా ఇవ్వటం వల్ల ప్రతి ఆకు తడిసి ముద్దయిపోతుంది జీవామృతంతో. ఈ వారం రోజుల్లోనే ఆకులు బాగా పైకి వచ్చేసినాయి, కనపడుతుంది చూడండి. ఇది 2 నెలల క్రితం ఇక్కడ తుఫాన్ వచ్చింది. మరి తుఫాన్ వచ్చినప్పుడు ఇవన్నీ పడిపోవాలి కదా. అందులో లూజ్ సాయిలు ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి బెడ్స్ వేసాం. లూజ్ సాయిల్లో ఉన్నప్పుడు గాలి వచ్చినప్పుడు 100 కిలోమీటర్ల గాలి, మొక్కలు పడిపోవాలి కదా. ఏ మొక్క పడలేదు. సో ఇది తుఫాన్ రావటం అనేది నాకు మంచి జరిగింది మీకు చెప్పటానికి. రాలేదనుకోండి, 2 ఏళ్ళ తర్వాత వచ్చిందనుకోండి, అప్పుడు పడిపోతే ఈ మధ్యలో ఎవరు చేసుకున్నారో వాళ్ళంతా ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, సముద్రం తీరం దాటింది ఇక్కడే, తుఫాను ఇక్కడ చాలా దగ్గరలో. ఇక ఇంతకన్నా ప్రతికూల వాతావరణం ఇంకేముంటుంది చెప్పండి. దేవుడు మా కోసమే తుఫాన్ తయారు చేశాడు అనిపించింది. అంటే ఇంతకన్నా బెటరే ఉంటుంది ఎక్కడున్నా ఇంకా. సో ఇదొక మీకు ఇక్కడ ప్లస్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.